ఈ రోజు మన ముందు ఎవరున్నారంటే వాడు మెసేజ్ అని కాల్ చేయకుండా నేను చూసుకుంటాను. నా బాధ్యత ఏమన్నా అంటే ఫస్ట్ నా చెల్ల మీదకి కదా, నా మీదకి. ప్రేమించే పిల్లలు లేకపోతే ఏమవుతుంది భయ్య? ప్రాణం కంటే ఎక్కువ చూసుకునే చెల్లమ్మ ఉంది కదా, అది చాలు. లవ్ యూ రా చెల్లమ్మ. ఒక సిచ్యువేషన్ లో నేను పోలీస్ స్టేషన్ పోయినా ఒక మేజర్ ప్రాబ్లం వల్ల. నా ఫోన్ ట్యాప్ చేసిరు వాళ్ళు పోలీసులు. ట్యాప్ చేసిరు. ఈ పిల్లని ఊకే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తుంటే ఆల్రెడీ చెప్పిన నీ సిచ్యువేషన్ ఉన్నా నాకు కాల్ చేయకు, నేను క్లియర్ అయినాక నీకు కాల్ మాట్లాడతాను మస్తు చెప్పిన. వినకుండా అట్లనే కాల్ చేసింది. తను ఫోన్ చేసినందుకు నన్ను ఇంకా గలీజ్గా కొట్టారు పోలీసులు. చాలా అంటే చాలా కొట్టారు. 3 రోజులు లేవలే నేను పడుకొని. అట్లాంటి సిచ్యువేషన్ హాస్పిటల్లో తిరిగిన అట్లా తిరిగినా అది అర్థం చేసుకోకుండా నువ్వు నాకు అవసరం లేదు, నాకు ఇంట్రెస్ట్ పోయింది, నువ్వు అన్ని కబుర్లు చెప్తున్నావు నాకు అంటే పోలీస్ స్టేషన్ ఉన్నది కూడా అబద్ధం చెప్పినంట. వేరేటోతో మాట్లాడి నన్ను లవ్ చేయి, మనకి మండాలే, మన ఇద్దరం క్లోజ్ గా మూవ్ అయిదాం, తిరుగుదాం, అటు తిరుగుదాం, ఇటు తిరుగుదాం, బైక్ మీద తిరుగుదాం అని. ఇప్పుడు నువ్వు జస్ట్ లవ్ చేసుకునే సిచ్యువేషన్ నా సిచ్యువేషన్ ఇట్లా పోలీస్ స్టేషన్ ఉన్నట్టు నువ్వు అర్థం చేసుకోకుండా వేరేటోతో మాట్లాడను. నిన్ను పెళ్లి చేసుకున్నాక ఏదో చిన్న గొడవ అవుతుంది అట్లా అని చెప్పేసి నన్ను కానీ వేరేటోతో పోతే నా బతికింది. ఒక అమ్మాయితోని పడుకునే ముందు నమ్మించిన నమ్మకం జీవితం మొత్తం ఎందుకు ఇవ్వలేవు? అవసరం ఉన్నప్పుడు పాపలాగా, అవసరం తీరాగా కుక్కలాగా చూసే సమాజంలో బతుకు. ఇప్పుడు కూడా బయటనే తినేది. టిఫిన్ చేస్తే మళ్ళీ నైట్ వచ్చేసి ఎక్కడన్నా, లేకపోతేనేమో ఇక్కడ అన్నదానం పెడతారు కదా, మా ఫ్రెండ్స్ లైక్ ఇట్లా పోతా అంటే ఎక్కడ ఉంటే అప్పుడు తినేది. ఇక్కడ వివి నగర్ హాస్టల్ ఉండే, మా ఫ్రెండ్ గానీ హాస్టల్లో పోయి దొంగతనంగా పోయి తినొచ్చేది. ఆఫ్టర్ వచ్చేసి ఒక యాక్సిడెంట్ అయింది అక్క నాకు. కాల్ ఫ్రాక్చర్ అయి ఉండే. నాకు కాల్ ఫ్రాక్చర్ అయింది కాబట్టి నేను వేరే పెద్ద జాబ్లు పనులు మోసేటి అవి ఏం చేయలేదు. ఫస్ట్ నువ్వు 5 చూపెట్టరా అని మా ఫ్రెండ్స్ కూడా అన్నారు. నీకు అవసరం మారాది, ఉన్నది తిని లేకపోతే వండుకోరా. ఫ్రెండ్షిప్ అంటే మనకు ఫ్రెండ్స్ 3 మొత్తం, తరుణ్, జాన్, అభి అని 3 ఉంటారు. ఎవరో ఫ్రెండ్స్ సాంపిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు అయితేనే దోస్తాన్ మనం మంచిగుంటే వాడు మంచిగుంటాడు. ఒక్కసారి మన లవ్ లో ఎంత మంది కనెక్ట్ అవుతామో అది, కానీ దోస్తాన్లో వన్స్ ఒకసారి కనెక్ట్ అయినాం అనుకో ఎండ్ ఆఫ్ ద డే వరకు అది బ్రేక్ అవ్వదు. అంతే. లోపల పగలు పెట్టుకుంటారు కావచ్చు, మళ్ళీ ఎప్పటికైనా కలుస్తారు, కానీ అసలుకే బ్రేక్ అవ్వదు. లవర్ అంటావా ఇప్పుడు బ్రేకప్ అయింది అనుకో, ఇంకొకటి అయితే అంతో పోతుంది, లేకపోతేనేమో పెళ్లి చేసుకొని పోతుంది వేరేటంతో. అంటే కొంతమంది ఏంటంటే ఓవర్ కేరింగ్, ఓవర్ లవ్ వల్ల కూడా మాట్లాడు. ఒక అబ్బాయి అమ్మాయి మీద అనుమానం పడుతుందంటే అదే సిన్సియర్. వాడు నువ్వే లైఫ్ నువ్వే వైఫ్ అనుకున్నాడు కాబట్టి వాడు ఆమె ఇంట్రెస్ట్ లేదు, ఆమె మీద లవ్వే లేదు. లవ్ అయినప్పుడు ఎవరితో పోతుంది, ఎవరితో పడుకుంటుంది, మనకు సంబంధం లేదు. మనం అనుకున్నాం కాబట్టి మనకు సంబంధం కాబట్టి ఫోన్ మాట్లాడినా ఎవరితో మాట్లాడతాను, తినకపోయినా ఎవరి గురించి తినలేదు, నేను ఏమనలే కదా, ఇంకెవరి మీద బెంగ పెట్టుకొని తినలేదు. ఫేమ్ ఉన్నా కూడా డబ్బులు ఉంటాను ఏదైనా. వాడు ఫేమ్ ఉండని కాల్స్ అయినా మెసేజ్ చేస్తాడు, వాడు అడ్వాంటేజ్ తీసుకొని మన అవసరం కోసం వాడుకుంటాడు. అవసరం తిరిగినాక నేను బ్లాక్ చేస్తాడు, నీకు రిప్లై కూడా ఇవ్వడు. అట్లా వాడు రోజుకొకదాన్ని వాడుకునే ఉంటాడు. అట్లా సుమ్మికి లైవ్ కాల్. హలో, ఎక్కడున్నావు? అయితే కానీ ఒక ముచ్చట చెప్తే ఎవరితో చెప్పకు. ఒక 500 ఉంటే సెండ్ చేయవా? నేను సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. ఈరోజు మన ముందు ఎవరున్నారంటే ఆల్రెడీ తమ్నైల్ చూస్తే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. అచ్యుత్ అనమాట. ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిల గురించి కానీ అబ్బాయిల గురించి కానీ స్పెషల్గా లవ్ కాన్సెప్ట్ మీద మాత్రం చాలా డైలాగ్స్ చెప్పిండు. అవి చాలా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వెళ్ళినాయి అండ్ చాలామంది కనెక్ట్ కూడా అయ్యారు. మరి తన లైఫ్లో ఇన్ని అని చెప్పిండు అంటే మరి తన లైఫ్లో ఏం ఫేస్ చేసి ఉంటాడు ప్రాబ్లమ్స్ అనే ఒక డౌట్ మీకు వచ్చిందా? కనుక్కుందాం ఒకసారి. హాయ్ అండి. హాయ్. సో మీ ఇన్స్టాగ్రామ్ చూసినప్పుడు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ దేనికైనా ఉన్నాయంటే ఫస్ట్ మీరు లవ్ కాన్సెప్ట్ పైన ఏవైతే డైలాగ్స్ చెప్తారో వాటికి మాత్రమే ఉన్నాయి. అవును. ఎందుకు ఈ లవ్ కేటగిరీని ఎంచుకున్నారు? లవ్ అంటే నేను ఎట్లా అంటే చిన్నప్పటి నుంచి నాకు రీల్స్ అంటే ఇష్టం. టిక్ టాక్ ఎప్పటి నుంచి ఉన్నదో అప్పటి నుంచి నాకు చాలా అంటే చాలా ఇష్టం. బట్ ఏంటంటే దీంట్లోకి ఎందుకు వచ్చిన అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఏం జరుగుతుందంటే ఒక హస్బెండ్ వచ్చేసి వైఫ్ని ఇంట్లో నుంచి పంపించడం, గొడవలు పెట్టుకొని లైక్ ఇంకొక అమ్మాయిని చేసుకోవడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. మెయిన్లీ నేను తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే దాని గురించి, హస్బెండ్ అండ్ వైఫ్ గురించి. బట్ నా వీడియోస్ వల్ల మాత్రం చాలా మంది సాటిస్ఫై అవుతారు. ఇప్పుడు ప్రజెంట్ నాకు చాలా మందికి వచ్చిన డౌట్ అది. ఇప్పుడు వరకు నాకు పెళ్ళయిందా కామెంట్స్లో అదే ఉంటాయి, అన్న మీకు పెళ్ళయిందా, మీకు వచ్చే వైఫ్ అదృష్టవంతురాలు అంటే నేను చెప్పే కనెక్ట్ అయిపోతాయి అమ్మాయిలకు. సో అట్లా అని చెప్పేసి అనుకుంటారు. నాకైతే పెళ్లి కాలేదు. కానీ అట్లానే మంచి డైలాగ్ చెప్పిన ప్రతి ఒక్కడు మంచోడు అయితే కాదు కదా. నేను నెగిటివ్ చెప్పాను, అబ్బాయిల గురించి నెగిటివ్ చెప్పాను. అట్లా అని చెప్పేసి అందరూ అట్లా అబ్బాయిలు ఉంటారని చెప్పాను. బట్ కొంతమంది ఉంటారు వాళ్ళు నా వీడియో కనెక్ట్ అయ్యి వాళ్ళకి ఏమో నెగిటివ్ అంటే వాళ్ళు
నా వీడియో తీసుకోలేకపోతారు కదా వాళ్ళు, లైక్ వీడు చెప్పేది మనకి కనెక్ట్ అయిందంటే నా వీడియో నిజం అన్నట్టు అంతే. మనకి అనిపిస్తుంది అది వీడు నా గురించే చెప్తుండని, అలాంటి వాడైనా మారే అవకాశం ఉంటుందని ఇస్తా అంతే. ఓకే, ఫస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్టార్ట్ చేసినప్పుడు ఏ వీడియో వల్ల మీకు క్లిక్ త్రూ పెరిగింది? చెల్లె వీడియో అది. చెల్లె వీడియో ఒకసారి చెప్తారా? ప్రేమించే పిల్లలేకపోతే ఏమవుతుంది భయ్య, ప్రాణం కంటే ఎక్కువ వేసుకునే చెల్లమ్మ ఉంది కదా, నా లైఫ్కి చాలు. అండ్ ఒకరిని మెయింటైన్ చేసుకుంటూ ఇంకొకరికి తెలియకుండా వాళ్ళని లైఫ్లోకి ఇన్వైట్ చేస్తారని నాకు నువ్వు అడిగిన క్వశ్చన్ చాలా మంది అడిగారు. ఎట్లా అంటే నువ్వు అమ్మాయిలని ఎక్కువ చూస్తావు, అబ్బాయిలను తక్కువ చేసి చూపిస్తావు అన్నా అంటే నేను వాళ్ళకు కూడా ఒకటి చెప్తా. ఏంటంటే ఈ జనరేషన్లో మాత్రం ఒక అమ్మాయి మంచిగా ఉంటేనే అబ్బాయి మంచిగా ఉంటాడు, అమ్మాయి కరెక్ట్ లేనప్పుడు అబ్బాయి కరెక్ట్ ఉన్నాడు, అమ్మాయి మంచిగా ఉంటేనే అబ్బాయి కరెక్ట్ ఉన్నాడు. సో నేను మెయిన్లీ అమ్మాయిల గురించి తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు ఒకసారి జరిగింది, నా లైఫ్లో కూడా జరిగింది. మా ఇంట్లో సిచ్యువేషన్ ఒక రిలేషన్ ఉంటుంది కదా, వాళ్ళ లైఫ్లో జరిగింది, నేను నా కళ్ళతో చూసినా కాబట్టి జరిగింది కూడా లేస్తున్నాను అంతే. ఓకే, అంటే ఏ సిచ్యువేషన్ అంటే ఇట్లా వేరే వాళ్ళని లవ్ చేయడం చేసి ఏదైనా నాతో షేర్ చేసుకునే ప్రతి ఒక్కటి ఒక సొంత అన్న లెక్క, నా బాబాయ్ ఎట్లయినా కూడా సొంత అన్న లెక్క చూసుకున్నది. ఫైనల్ చాలా డబ్బులు పెట్టినా కూడా మోసం చేసి 2-3 అకౌంట్స్తో ఫేక్ అకౌంట్స్తో క్రియేట్ చేసి ఆమెతోని ఈమెనేమో మనీకి ఆమెనేమో వాళ్ళ ఫ్రెండ్స్తో ఎట్లా చెప్పేటోడు అంటే మళ్ళీ వాడు నా పిల్ల అన్ని డబ్బులు పెడితే, నా పూర అన్ని డబ్బులు పెడితే, వాళ్ళ ఫ్రెండ్స్తో కూర్చొని తాగుకుంటా కూడా ఏమంటాడంటే నేను ఫోన్ చేస్తే 500 కొడుతుంది, 1000 రూపాయలు కొడుతుంది. అట్లాంటి సిచ్యువేషన్ చూసిన. సరే అట్లా పెట్టింది నా ఓడు అని చెప్పేసి పెట్టింది. ఎండ్ ఆఫ్ ద డే లాస్ట్ వరకు ఉండాలి కదా, అట్లా కాకుండా ఈమె కంటే ఇంకొకరు డబ్బులు ఇస్తారు అని చెప్పేసి ఈమె సిచ్యువేషన్లో ఫోన్ చేస్తుంది. ఈమె దగ్గర డబ్బులు ఎట్లుంటాయి, మమ్మీ దగ్గర తీసుకోను ఎక్కడ తీసుకోను లైక్ ఖర్చు పెట్టింది, డబ్బులు లేవు, అర్థం చేసుకోవాలి కదా. సరే పెట్టినంత వరకైనా పెట్టింది. సో అట్లా అర్థం చేసుకోకుండా నువ్వు నాకు డబ్బులు ఇస్తలేవు కదా, నీకంటే నాకంటే డబ్బులు చాలా ఎక్కువ ఇష్టం దొరికింది నాకు, నువ్వు నాకు అవసరం లేదని చెప్పేసి వదిలేసిండు. ఆమె సూసైడ్ కూడా పోయింది. మధ్యలో నేనే మాట్లాడి వద్దు అని చెప్పేసి ఇప్పుడు మొత్తం మర్చిపోయి హ్యాపీగా ఉన్నది. అంటే ఓన్లీ మనీ కోసమా? మనీ కోసం. మళ్ళీ ఆమె నేమేమని పెట్టుకుంటాడో తెలుసా, ఏటీఎం అని పెట్టుకుంటాడు ఆయన ఫోన్లో. బా, అంటే అట్లాంటి వాళ్ళకి ట్రూగా లవ్ చేసే వాళ్ళు దొరకరు. టైం పాస్ చేసే వాళ్ళకి మాత్రం ట్రూ లవర్స్ దొరుకుతారు. మీ లైఫ్లో మరి మీకు లవర్ లేదా అనే ఒక డైలాగ్ మా వ్యూస్ అందరికి వచ్చి ఉంటుంది. నేను ఫుల్గా చెప్తున్నా నాకు లవర్ ఉంది, రైట్, బట్ నిజం చెప్తున్నా. ఇప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చి ఎమోషనల్ కావాలని నాకు లేదని చెప్పి నేను చెప్పుకోను, ఉన్నదే చెప్తా. బిఫోర్ నా బ్రేకప్ స్టోరీ కూడా అడిగితే చెప్తాను. అది కూడా మీకు ఇది ఎంత హ్యాపీగా ఉంటుందో నా లవ్ స్టోరీ, అంత సాడ్గా ఉంటుంది. అవునా? మంచిగా లవ్ చేసుకున్నాం, ఏది ఉన్నా అండర్స్టాండింగ్ ఉండేది. నాకు నా పిల్ల భయపడేది చాలా ముచ్చట్ల. ఒక సిచ్యువేషన్లో నేను పోలీస్ స్టేషన్ పోయినా ఒక మేజర్ ప్రాబ్లం వల్ల. ఓకే, ఒక సిచ్యువేషన్లో పోలీస్ స్టేషన్లో ఉంటే నా ఫోన్ ట్యాప్ చేసిరు వాళ్ళు, పోలీసు వాళ్ళు ట్యాప్ చేసిరు. ఈ పిల్లని ఊరికే ఫోన్ చేస్తుంది, ఫోన్ చేస్తుంటే ఆల్రెడీ చెప్పిన నీ సిచ్యువేషన్లో ఉన్నా నాకు కాల్ చేయకు, నేను క్లియర్ అయినాక నీకు కాల్ మాట్లాడతాను మస్తు చెప్పిన, వినకుండా అట్లనే కాల్ చేసింది. తను ఫోన్ చేసినందుకు నన్ను ఇంకా గలీజ్గా కొట్టారు పోలీసు వాళ్ళు, చాలా అంటే చాలా కొట్టారు. 3 రోజులు లేవలే నేను పడుకొని. అట్లాంటి సిచ్యువేషన్లో హాస్పిటల్లో తిరిగినా అది అర్థం చేసుకోకుండా నువ్వు నాకు అవసరం లేదు, నాకు ఇంట్రెస్ట్ పోయింది, నువ్వు అన్నీ కబుర్లు చెప్తున్నావు నాకు అంటే పోలీస్ స్టేషన్లో ఉన్నది కూడా అబద్ధం చెప్పినంట అని చెప్పేసి వేరేటోతో మాట్లాడి నన్ను లవ్ చేయి, మనకి మండాలే, మన ఇద్దరం క్లోజ్గా మూవ్ అయిదాం, తిరుగుదాం, అటు తిరుగుదాం, ఇటు తిరుగుదాం, బైక్ మీద తిరుగుదాం అని చెప్పేసి అంటే వాళ్ళ ఫ్రెండ్ నాకు చెప్పున్నది. మీ మీద కోపంతో వేరే వాళ్ళ దగ్గర అన్నది అని అంటే నేను తర్వాత అయినా కూడా నమ్మలేదు. తర్వాతకి వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది ఏమనంటే ఇట్లా అయిందని అంటే అవునంటే మాట్లాడినాను స్ట్రైట్గా చెప్పేసింది. నీ కోపం రావాలని చెప్పింది అన్నది. సరే ఆమె వర్షన్ అన్నది కరెక్ట్ అనుకున్నది. ఆమె ఒక లవర్ ఏమున్నా అంతా చూసుకోవాలి, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అంటే మన లైఫే ఖరాబ్ కదా. ఇప్పుడు చేసినావు, నేను ఒకటే డైలాగ్ చెప్పినా అప్పటి నుంచి క్లోజ్ చేసుకున్నాను. ఏంటంటే ఇప్పుడు నువ్వు జస్ట్ లవ్ చేసుకునే సిచ్యువేషన్లో నా సిచ్యువేషన్ ఇట్లా పోలీస్ స్టేషన్ ఉన్నట్టు నువ్వు అర్థం చేసుకోకుండా వేరేటంతో మాట్లాడను. అట్లాంటిది నిన్ను పెళ్లి చేసుకున్నాక ఏదో చిన్న గొడవ అవుతుంది అట్లా అని చెప్పేసి నన్ను కానీ వేరేటంతో పోతే నా బతికింది అని చెప్పేసి ఒకటే డైలాగ్ అన్నా. నెక్స్ట్ మినిట్ మాట్లాడలే, ఇప్పటివరకు స్టిల్ మాటల్లో ఏం లేవు. జస్ట్ నన్ను చూస్తుంది, వీడియో చూస్తుంది, ఫేక్ అకౌంట్ నుంచి అన్నీ చేస్తారు, కానీ మనతో అయితే టచ్లో కూడా లేరు ఇప్పటికీ. ఇలాంటి ఒక బ్రేకప్ని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నార్మల్గా ఎట్లా అంటే గొడవలు అవుతుంటాయి, థర్డ్ పర్సన్ వల్ల వస్తాయి, బట్ మీ లైఫ్లో ఒక పోలీస్ స్టేషన్ వల్ల అది కూడా థర్డ్ పర్సనే. మేజర్ అంటే ఇది థర్డ్ పర్సనే. ఇప్పుడు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యింది. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ కాకుండా నన్ను ఎన్ని తిట్టినా కూడా అర్థం చేసుకోకుండా అతను మాట్లాడకపోయినా కూడా నేను క్లియర్ అయినాక నేను చెప్పుకున్నాను. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయింది బాగుండేదేమో, బట్ వేరే వాళ్ళకి కనెక్ట్ అయినందుకు కోపం వచ్చింది. ఏ అబ్బాయి అయినా కూడా ఊరుకోడు కదా, నచ్చిన అమ్మాయి వేరే వాళ్ళతో మాట్లాడితే. అంటే నచ్చిన నార్మల్ టైంలో వేరు కదా, నేను ఉన్న సిచ్యువేషన్ అర్థం కాకుండా చేసింది అట్లా, అందుకే నాకు నచ్చలేక అంతే. నచ్చలే. తర్వాత బాధపడ్డారా? పడ్డాక నేను హైదరాబాద్కి వచ్చింది అప్పుడు నేను నిజం చెప్పాలంటే నాకు రీల్స్ లేవు అప్పుడు. జస్ట్ ఏంటంటే నేను డబ్ స్మాష్ చేసుకునేది, నార్మల్ సాంగ్స్కి వేసుకునే స్టోరీలు లేకపోతే వాట్సాప్లో పెట్టుకునేది. ఆఫ్టర్ నేను హైదరాబాద్కి వచ్చిన అది మర్చిపోవాలని చెప్పేసి కొన్ని సిచ్యువేషన్లలో ఆ డ్యూటీ ఈ డ్యూటీ చేసుకుని అది చేసింది కూడా డ్యూటీ కరెక్ట్ చేయలేదు. ఒక రోజు పోతే రెండో రోజు కథం పడుకుని ఉండే, ఆలోచించుకుంటా ఫోన్ లేపకపోతుండే. ఆఫీస్ వాళ్ళది సూపర్వైజర్ చేసిన ఒక దగ్గర
కంపెనీలు చేస్తే ఫోన్ లేకపోతుండే అట్లా అని చెప్పేసి ఒక 5 months చేసినాక రొటీన్ ఇట్లా అయితే వాళ్ళు జాబ్ నుంచి కూడా తీసేసారు. ఆఫర్ ఇంట్లో వాళ్ళకి జాబ్ చేస్తున్నా అని చెప్పేది, వాళ్ళని వీళ్ళను అప్పులు చేసిన, ఒక 1 lakh దాకా అప్పు చేసిన బయట. 1 lakh దాకా అప్పు చేసి ఇంటి వాళ్ళకి పంపాలి. ఎట్లా అంటే మెయిన్ ఏంటంటే మనం వచ్చిన పర్పస్ ఏంటంటే జాబ్ అని వచ్చినాం. మనం ఏ సిచ్యువేషన్ తిన్నా తినకపోయినా కూడా వాళ్ళకి పంపాలని చెప్పేసి మెయిన్లో చిట్టీలు అవి ఉంటాయి కదా అక్క. మన పేరెంట్స్ అంటే పూర్ మన ఎట్లుంటుంది ఊర్లలో ఎట్లుంటుంది పూరు అంత బలిషంలో కూడా కాదు. వాళ్ళకి ఎంతో కొంత పంపాలని చెప్పేసి నెల వచ్చే వరకు మ్యాక్సిమం ఒక 10,000 అప్పు చేసేది. రూమ్ రెంట్కి వచ్చేసి 3,500 అయిపోయింది. నా ఖర్చులకు 2,000 ఉంచుకొని ఫుడ్ కూడా బయటనే తినేది. టిఫిన్ చేస్తే మళ్ళీ నైట్ వచ్చేసి ఎక్కడన్నా, లేకపోతేనేమో ఇక్కడ అన్నదానం పెడతారు కదా మా ఫ్రెండ్స్ లైక్ ఇట్లా పోతా అంటే ఎక్కడ ఉంటే అప్పుడు తినేది. లేకపోతే ఏదో ఒక టైంలో హాస్టల్ ఉండే ఒకటి, ఇక్కడ వివి నగర్ హాస్టల్ ఉండే, మా ఫ్రెండ్ కానీ హాస్టల్లో పోయి దొంగతనంగా పోయి తినొచ్చేది. అట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిన. ఆఫ్టర్ ఇంటి వాళ్ళకు 5,000 పంపించేది. ఒక 5, 6 months 7 months దాకా అట్లనే కవర్ చేసిన. అట్లా ఒక మ్యాక్సిమం 1 lakh అయింది, అప్పు అయింది, చాలా అంటే చాలా అప్పు అయింది. కట్టేసిన ఎప్పుడన్నా ఎంపాకెట్ల స్లైస్లా అట్లా లోన్ కూడా తీసుకున్నా. అలా యాప్ లోన్ అలా తీసుకునే కట్టేసిన, కొన్ని బయట తీసుకున్నా, అవి కొన్ని కట్టినా. ఇప్పుడే కొంచెం క్లియర్ అవుతున్నాయి. ఎందుకు అంటే ఇట్లా డైలాగ్స్ చెప్పాలన్న థాట్ ఎందుకు వచ్చింది అసలు? అంటే ఆమె బ్రేకప్ అయిపోయాక నేను అంటే మెయిన్ వచ్చేసి అది కాదక్క, బ్రేకప్ అయితే కాదు, అది కాదు, ఆ థాట్ ఉండే. బట్ ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే రీల్స్ చేయడం అని, ఫ్రేమ్లో అవ్వడాలని నాకు ఇంట్రెస్ట్, చాలా ఇంట్రెస్ట్ నాకు. ఓకే. ఇంటర్ సెకండ్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు చదివిన. ఆఫ్టర్ వచ్చేసి ఒక యాక్సిడెంట్ అయింది అక్క నాకు. ఓకే, ఏమైంది? ఆటో గుద్దింది, బైక్ మీద పోతుంటే ఆటో గుద్దింది. ఆటో గుద్దితే కొంచెం అప్పుడు ఒక 6 months 6 or 5 months రెస్ట్ తీసుకున్నా. కాల్ ఫ్రాక్చర్ అయి ఉండే. అయ్యో. రెస్ట్ తీసుకున్నాక నార్మల్ కూర్చొని ఊకే బోర్ కొడుతుంది, ఊకే రీల్స్ చేసుకుంటూ ఉండేది. అట్లా ఇన్స్టాగ్రామ్ అంటే పిచ్చిగా నాకు అంతే. రీల్స్ ఎనీ టైం రీల్స్ చూడు, డైలాగులు కొట్టుడు, ఇవన్నీ ఇష్టం అని చెప్పేసి అట్లానే నార్మల్ ఒక టైంలో మా తమ్ముడు బన్నీ అని ఉంటాడు, ఆడ ఇద్దరం పోయి షూట్కి పోయినాం. నార్మల్ కెమెరా ఫోటో షూట్కి పోయినాం. షూట్కి పోయిన దగ్గర ఒక డైలాగ్ కొట్టిన అంతే నార్మల్గా. 1 dayలో పోయింది అక్క. అది ఇంత 3 lakhs ఇంతకు ముందు చెప్పా కదా, అదే 1 dayలో పోయింది అనిపించింది నాకే. నా లైఫ్లో నేనైతే నాకు కాల్ ఫ్రాక్చర్ అయింది కాబట్టి నేను వేరే పెద్ద జాబ్లు పనులు మోసేటి అవి ఏం చేయలేను కాదు. సో ఇదైనా దీనిలోనే లైఫ్ ఉంటుంది. చాలా మందిని తెలుసుకున్నా, రీల్స్ ఏమన్నా ఉంటుందా, ఇట్లా చేస్తే ఫేమస్ అయితే ఏమన్నా ఉంటుందా, లైక్ ఇట్లా ఉంటుందా అంటే ఫస్ట్ నువ్వు చూపెట్టరా అని మా ఫ్రెండ్స్ కూడా అన్నారు. నీకు అవసరం మారాది, ఉన్నది తిని లేకపోతే వండుకోరా. ఎవరు ఇప్పటివరకు అక్క స్టిల్ చెప్తున్నా, ఇప్పటివరకు నేను ఇన్స్టాగ్రామ్కి వచ్చినప్పటి నుంచి నా అంతా నేను వచ్చిన, ఒకరితోని చెప్పించుకున్న ఐడి లేపుకోలేదు, ఎట్లా లేపుకోలేదు, నా ఓన్ టాలెంట్తో ఒక్కనే వచ్చిన. నేను మీ ఐడి మొత్తం చెక్ చేసిన. నేను యాక్చువల్లీ మీకు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసు అన్నారు కాబట్టి నేను వాళ్ళతో లైక్ ఇప్పుడు నాకు హైదరాబాద్కి వచ్చి 3 months అవుతుంది. 3 months నుంచే నాకు తెలుసు, 3 months నుంచే తెలుసు వాళ్ళైనా, ఎవ్వరు తెలియదు. ఇప్పటి వరకు నేను నా స్టోరీలు కూడా వేరే వాళ్ళతో పెట్టించుకోను. వ్యూస్ ఇవ్వాలని చెప్పి స్టోరీలు పెట్టు అని చెప్పి షేర్ చేస్తారు కదా, అట్లా పెట్టించుకోను. బట్ మీ రీల్కి మీరు చెప్పకుండా షేర్లు పడతాయి కదా, నాకు తెలుసు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, అది పెద్ద స్టోరీ అక్క, మంచి హ్యాపీగా ఉంటుంది నా స్టోరీ మాత్రం. అది నాకు జస్ట్ నా స్టోరీ ఇస్తేనే నాకు తెలియని హ్యాపీగా అంతే అది. ఎందుకంటే ఇంతకుముందు నాకు అట్లా అయింది కదా, ఫస్ట్ ఈమె వచ్చినప్పటి నుంచి అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే మనం చెప్పింది వింటది, బట్ అట్లా అని చెప్పి ఆమె చెప్పింది కూడా నేను వింటా. అండర్స్టాండింగ్ పక్కా ఉంటుంది, అర్థం చేసుకుంటుంది, ఏం చెప్పినా కూడా అర్థం చేసుకుంటుంది. ఓకే. అంటే లైఫ్లో ఒకటి పోతే దానికంటే ది బెస్ట్ గాడ్ ఇస్తాడు అని అంటారు, అది మీరు నమ్ముతారా? పక్కా నమ్ముతా, ఎందుకంటే నా లైఫ్లో జరిగింది కాబట్టి నమ్ముతా. ఓకే. ఓకే, మీరు వైఫ్ అండ్ హస్బెండ్ గురించి కాన్సెప్ట్స్ చాలా చేస్తున్నా అని చెప్పారు. అసలు వైఫ్స్ గురించి మీరేమనుకుంటున్నారంటే మీరు ఇన్ని డైలాగులు చెప్పారు కదా. వైఫ్స్ అంటే ఏముందక్క, వాళ్ళ తల్లి తండ్రిని కాదనుకొని ఒక తాళైన బంధంతో మన జీవితంలోకి వస్తుంది. నిన్ను చూసుకోవడానికి మీ నాన్న ఉంటాడు, మీ అమ్మ ఉంటుంది, కానీ తనని చూసుకోవడానికి ఎవరు ఉంటారు? నువ్వు ఒక్కరిమే ఉంటావు. అట్లా దాని లైఫ్లో కష్టపెడితే మాత్రం ఎండ్ ఆఫ్ ద డే చాలా పెద్ద తప్పు. అది అంతే, తప్పు చేసిన వాళ్ళనే అవుతాం అంతే. ఈ రోజుల్లో లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు కొంతమంది. పెళ్ళి చేసుకున్న తర్వాత లైఫ్లోకి ఇంకెవరో వచ్చిరని, లేకపోతే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల బ్రేకప్ అవుతున్నాయి. వాళ్ళకి ఏమైనా చెప్పాలి అంటే నువ్వేం చెప్తావు? చెప్తా అక్క, దీనికి మాత్రం పక్క. ఏంటంటే పెళ్ళికి ముందు నీకు లవర్ ఉంటాడు కావచ్చు, నాకు లవర్ ఉంటుంది, మీరు కలవలేకపోతే అది మీ అదృష్టం కాదనుకోవాలి అంతే. కానీ పెళ్ళి చేసుకునే ముందు అప్పటి వరకు నాకేం లవ్ స్టోరీలు అని చెప్పుకొని పెళ్ళి చేసుకున్నాక ఈమెతో ఒక గొడవ అయింది అనుకో, చాలా మంది అమ్మాయిలైనా అట్లా ఉన్నారు, అబ్బాయిలైనా అట్లా. ఎట్లా అంటే ఈమెతో ఒక చిన్న గొడవ పెట్టుకుంటే, నా లవర్ ఉండే, నాకు పాస్ట్లో లవర్ ఉండే, వాడు మాత్రం ఒక చిన్న మాట అనకపోయేదంటే మరి అన్నే చేసుకోకపోదు, వానే చేసుకోవాలి కదా. మళ్ళీ వీని లైఫ్లోకి వచ్చినాక వాని ముచ్చట తీసినప్పుడు వీని కోపం వస్తుంది. అది అమ్మాయి చెప్పింది అనుకో, వీని కోపం వస్తుంది, వీడి చెప్తే అమ్మాయి కోపం వస్తుంది. అలాంటి అవసరం లేదు. ఏమైనా ఉంటే లవ్ చేసుకున్నప్పుడు వాళ్ళే పెళ్లి చేసుకోవాలి. ఏ సిచ్యువేషన్ వల్ల బ్రేకప్ చేసుకున్నప్పుడు ఆమె లైఫ్ ఆమె చూసుకోవాలి, ఈ లైఫ్ ఈమె చూసుకోవాలి. ఇంకొక అమ్మాయి లైఫ్ అయినా ఇంకొక అబ్బాయి లైఫ్ అయినా ఖరాబ్ చేయదు కదా, అది మన కాన్సెప్ట్ అంతే. నైస్. ఓకే. అండ్ ఇంకో డౌట్ ఏంటంటే నీ ఇన్స్టాలో నేను చూసిన లవ్ చేస్తారు,
అంటే ఈ మధ్య లవ్ అంటే జస్ట్ లస్ట్ అంతే, అంతకే ఉంది కొన్ని, బట్ అందరు అట్లా లేరు. ఇప్పుడు ఎట్లుంది అక్క సమాజం చెప్తా చూడు, ఆయనకి లవ్ అంటే తెలియదు. లైక్ ఇప్పుడు నేనున్నా, నాకు లవర్ ఉన్నది, ఆయనకి ఏమనిపిస్తుంది అంటే మా లవ్ అంటే పెద్ద అది అమ్మాయిలతో మాట్లాడు. ఎట్లా అంటే నేను పర్సనల్గా నాకు జరిగింది ఇది. నేను నార్మల్ ఒక దగ్గర బస్ స్టాండ్లో కూర్చొని మాట్లాడుతున్నా. ఆయనకి ఇంటికి ఇంట్రెస్ట్, చిన్న పిల్లగాడు అక్క గింత ఉంటాడు వాడు, నాకు తెలిసి అయితే 8th క్లాస్ 7th క్లాస్ ఉంటాడు అనుకుంటా. నేను కాల్ మాట్లాడుతున్నాను నవ్వుకుంటా. ఆయనకి ఏమర్థమైందో అలా వాడు PhD చేసినట్టు ఉన్నాడు పిల్లగాడు. మన పక్కన కూర్చొని ఏం చేస్తాడు తెలుసా, రీసెంట్గా మన వరంగల్ నుంచి వస్తుండే, అన్న స్పీకర్ పెట్టావా అన్న, మీ లవర్తో మాట్లాడుతున్నావు, నేను వింటా, నా లవర్లు మాట్లాడుకుంటా వింటా అని చెప్పేసి అంటాడు. నేను అనుకున్నా అంత ఇంట్రెస్ట్ ఎందుకురా బాబు, నీకు ఇప్పుడు కాదు, ఒక సిచ్యువేషన్ నీకు లవర్ వస్తుంది చూసినా, నువ్వు అనుభవించుతావు, అప్పుడు నీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను హ్యాపీగా మాట్లాడినంత మాత్రాన మీ ఇద్దరం హ్యాపీగా ఉన్నట్టు కాదు, ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల మేము మాట్లాడుతున్నాం. గొడవ పడ్డప్పుడు ఏడ్చుకుంటా మాట్లాడితే అది వేరే ఉంటుంది అని చెప్పేసి అన్న. సిచ్యువేషన్ అట్లా ఉంది చాలా. లవ్ అంటే తెలియనోడు కూడా నేను చేయాలి, కానీ పోయి ఇన్వాల్వ్ అయినాక ఒకసారి అలా సఫర్ అయ్యి బయటకు వచ్చినాక తర్వాత అర్థమవుతుంది ఎందుకు చేసినాం రా అని. ఈ రోజుల్లో హగ్ కిస్సు లేని లవ్వే కాదంటున్నారు, బట్ ఒకప్పుడు లేదు అట్లా. అయితే దీని మీద కూడా నేను చాలా ఒక డైలాగ్ చెప్పిన, అది కూడా చాలా పోయింది. ఏంటంటే అంటే నెగిటివ్ అంటే అమ్మాయిలకు ఫేవర్గా చెప్పిన ఈ డైలాగ్. ఎట్లా అంటే, ఒక అమ్మాయితోని పడుకునే ముందు నమ్మించిన నమ్మకం జీవితం మొత్తం ఎందుకు ఇవ్వలేవు, అవసరం ఉన్నప్పుడు పాపలాగా అవసరం తీరాగా కుక్కలాగా చూసే సమాజంలో బతుకుతున్నాం. నిజంగా అంటే అమ్మాయి అన్నీ యాక్సెప్ట్ చేసి ఇంకా లైఫ్ లాంగ్ వీడే అనుకున్నప్పుడు కదా ఒకరితో మింగిల్ అవుతుంది. అవును, అట్లా అయినప్పుడు ఇంత జరిగిందంతా మర్చిపోయి జస్ట్ సారీ మనకు సెట్ కాదు అంటే ఫస్ట్ అర్థం కాదా సెట్ కాదు, అలాంటప్పుడు ఫిజికల్గా మూవ్ అవ్వద్దు కదా. అట్లా అయినప్పుడు చేసుకోవాలంటే ఇప్పుడు అబ్బాయిలకి డ్యామేజ్ ఉండదు, బట్ అమ్మాయిల లైఫ్లో అమ్మాయిలకి ఎంత డ్యామేజ్ ఉంటుంది. అండ్ ఇంకోటి, సరే ఇప్పుడు ఈ టాపిక్ స్కిప్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఎక్కువ లవ్ చేసినప్పుడు లేదు బ్రో అమ్మాయిలే మోసం చేస్తారు, కాదు బ్రో అబ్బాయిలే మోసం చేస్తారు, ఇద్దరిట్లలో ఎవరు మోసం చేస్తారు ఎక్కువ? అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు, నిజం అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు. నన్ను కూడా చాలా మంది అడిగారు, అన్న నువ్వు అమ్మాయిల గురించి అట్లా తీస్తున్నావు కదా, అబ్బాయిలను కూడా మోసపోయినాం అని. అంటే ఉన్నారు 50-50లా. నేను చూసినంత వరకు అయితే అమ్మాయిలకు ఫేవర్ ఎందుకుంటా అంటే, నా ముందు జరిగింది కాబట్టి అది ఒక్కటే కాన్సెప్ట్తో నేను తీస్తున్నా. అబ్బాయిలలో కూడా ఉన్నారు అట్లా అనుకుంటా, నేను కూడా ఉన్నా ఒక ముచ్చట్లో, నేను కూడా చెప్పుకుంటా అంతే. కానీ మనము అంటే మీ పొజిషన్ నుంచి చూస్తేనేమో మీరు చెప్పింది కరెక్ట్, ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తేనేమో ఆమె కూడా అంటే ఇట్లా నా ఫోన్ పిక్ చేస్తాడేమో, నాకు దగ్గర అవుతాడేమో అనుకుంది. బట్ మీరు అక్కడ దగ్గర అవుతుంది, ఓకే నువ్వు మీరు అనేది కరెక్ట్, దగ్గర అవుతుంది అనుకున్నప్పుడు ఏం చేయాలి ఏమున్నా. నేను ఫస్ట్ లవ్ చేసే ముందే చెప్పిన, మనకు ఇద్దరి మధ్య థర్డ్ పర్సన్ రావద్దు, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ వస్తే మాత్రం నువ్వు నా లైఫ్లో ఉండొద్దు, నేను నీ లైఫ్లో ఉన్నా ఫస్ట్ చెప్పిన. ఎన్ని ఇయర్స్ ఉన్నప్పుడు మీరు లవ్ చేసుకున్నారు? నాకు యాక్చువల్ అప్పుడు ఎంత 18 అనుకుంటా అంతే. అమ్మాయికి 17-16 ఉంటాయి. ఆ ఏజ్ లో ఆ ఏజ్ ని అట్లుంటా, మరి ఏజ్ వచ్చే వరకు ఎట్లా ఉంటుంది? ఈ ఏజ్ లో మొత్తం పాడైపోయారు మరి. చిన్న పిల్లలు కూడా ఈ రోజుల్లో అంటే నార్మల్ గా ఒకప్పుడు స్కూల్ ఏజ్ లవ్ ఇట్లాంటివి చూసినప్పుడు మూవీస్లలో కూడా మనం చూస్తుంటాం. జస్ట్ వచ్చిందంటే చాలు, అక్కడ నుంచి సైకిల్ వస్తుంటది, హారన్ కొడుతుంటారు, చూస్తుంటారు, ఒక రోజు ఇస్తారు, ఫ్లాట్ అంతే. కానీ ఇప్పుడు డైరెక్ట్ చిన్నప్పుడే అట్రాక్షన్ అవి, అట్రాక్షన్. కానీ అప్పుడు అదే బెస్ట్. సిన్సియర్ లవ్ అంటే చిన్నప్పుడే అక్క, ఇప్పుడు మాత్రం లేదు. ఎందుకంటే ఇప్పుడు అంత తెలిసినాక కూడా బ్రేకప్ అని విడిపోతారు. నిజంగా అసలు సమాజం ఎట్లా పడిందంటే రోజు రోజుకి ఇట్లా డౌన్ అయిపోతున్నారు. అంటే డెవలప్ అవుతుందాం అనుకుంటున్నారు కానీ అది డౌన్ ఫాల్ అని ఎవరికి అర్థం అవ్వట్లేదు. అవును. ఓకే, ఇప్పుడు ఒక అమ్మాయి మీకు మెసేజ్ చేసిందని మీరు ఒక రీల్ చేసిరు, ఒక అమ్మాయి నాతో తన ప్రాబ్లమ్ షేర్ చేసుకుంది అని చెప్పేసి. అసలు ఆ అమ్మాయి మిమ్మల్ని ఎందుకు అప్రోచ్ అవ్వాలనుకుంది? ఇగో ఇప్పుడు ఒక ముచ్చట ఏంటంటే, ఏం ప్రాబ్లం ఉన్నా వాళ్ళ ఇంట్లో చెప్తాం. ఇంట్లో చెప్పినప్పుడు ఇంట్లో అర్థం చెప్పలేము. కొన్ని సిచ్యువేషన్ ఇప్పుడు లవర్ మోసం చేసిన అనుకో ఇంట్లో చెప్పలేరు అక్క అందరు అమ్మాయిలు. ఇప్పుడు యాక్చువల్ నువ్వే ఉన్నావు, నువ్వు ఇంట్లో చెప్పుకోలేవు, ఇంట్లో ఏమంటారో, ఇంట్లో పేరెంట్స్ ఏమంటారు అని. లైక్ అలా వీడియోలు నచ్చినాయి, అన్నతో చెప్పుకుంటే మన సజెషన్ ఇస్తాడేమో అని చెప్పేసి నాకు చేసింది. మనం ప్రతి ఒక్కరికి యాక్సెప్ట్, మనకేం యాటిట్యూడ్ ఉండి నాకు ఇప్పటి వరకు మ్యాక్సిమం వస్తాయి అక్క, రిక్వెస్ట్ వస్తాయి నాకు, అన్న లైఫ్ ఇట్లా అయినా అన్న అని చెప్పేసి సజెషన్ వస్తాయి. వాళ్ళకి ఏదో ఒక సజెషన్ చెప్తా. అట్లా అంతమంది మీకు కామెంట్స్ చేస్తుంటారు కదా, ది మోస్ట్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ వాళ్ళ స్టోరీ వినంగానే మీకు హార్ట్కి టచ్ అయ్యి ఏడుపు వచ్చేసిన స్టోరీ ఏదైనా ఉందా? ఏడుపు అంటే ఒక చెల్ల చెప్పింది, వాళ్ళు చిన్నప్పటి నుంచి లవ్ చేసుకున్నారంట. 10th నుంచి, 10th అంటే లైక్ చిన్న ఏజ్లో చేసుకున్నారంట, చాలా రోజుల కాడ నుంచి. తర్వాతకి వచ్చేసి అబ్బాయి సైడ్ ప్రాబ్లం లేదు, అమ్మాయి సైడ్ ప్రాబ్లం లేదు. కాకపోతే అబ్బాయి వాళ్ళ డాడీ కొంచెం స్ట్రిక్ట్. ఈ అమ్మాయిని టార్చర్ పెట్టుడు స్టార్ట్ చేసిండంట. వాళ్ళ ఇంటికి పోయి అబ్బాయి ఏమో ఇక్కడ ఉంటాడు, ఆయన బెంగళూరులో ఉంటాడు. వాళ్ళ ఇంటికి పోయి తిట్టడం, వాళ్ళ అమ్మ వాళ్ళని గలీజ్గా మాటలు అనడం, అట్లా ఇట్లా చేసి నేను చంపేస్తా, లేకపోతే నువ్వు మా అబ్బాయి లైఫ్లో ఉన్నావు అనుకో వాడిని కూడా చంపేస్తా, మాది పరువు వాళ్ళ కుటుంబం అది ఇది అని చెప్పేసి ఈమెను టార్చర్ చేసిండంట.
ఈమె ఏం చేస్తుంది ఆయనతోటి అవాయిడ్ చేయడానికి ఆటోమేటిక్ ఆయన ఇద్దరు సిన్సియర్గా లవ్ చేసుకుంటారు. ఆటోమేటిక్గా నువ్వు వద్దంటే ఆయన ఏమైనా చేసుకుంటా అని చెప్పేసి ఈమె ఏం చేసిందంటే వాళ్ళ ఫ్రెండ్స్తో ఇక్కడ చెప్పి నేను వేరేటోన్తో ఇట్లా దిగిన ఫోటోలు వానికి వేరే ఫ్రెండ్తో సెండ్ చేయడం, వానికి ఆటోమేటిక్ ఈమె మీద ఇంట్రెస్ట్ పోయేటట్టు ఈమెనే చేయించుకున్నది. చేయించినాక ఆడేం చేసిండు ఈమెను మొత్తానికే మర్చిపోయి హ్యాపీగా ఉన్నాడు వేరేటోళ్ళు. అంటే ఈమె మోసం చేసిందనే హ్యాపీ తోటి ఆయన వేరేటంతో హ్యాపీ ఉన్నాడు. కానీ ఈమె ఇంట్లో మాటలు పడ్డది వాళ్ళ డాడీ తోటి. ప్లస్ ఏంటంటే ఈమె చేయని తప్ప ఈమె మీద వేసుకున్నది. ఆమె ఇప్పటి వరకు కూడా మొన్న రీసెంట్గా నాకు 4 months అవుతుంది, అప్పటి వరకు కూడా ఒకరు లవ్ జోలికి పోలేదంట. వాళ్ళ ఇంట్లో సంబంధాలు వస్తుంటే కూడా పెళ్లికి యాక్సెప్ట్ చేస్తలేదంట. అంటే ఈ రోజుల్లో కూడా ఉన్నారు ఆణిముత్యాలు. నిజంగా ఇట్లాంటివి విన్నప్పుడు అంటే చాలా మందికి అనిపిస్తుంది. కొంతమంది లవ్ స్టోరీ చూసినప్పుడు బ్యూటిఫుల్ అనిపిస్తుంది, కొంతమంది చూసినప్పుడు సాడ్ అనిపిస్తుంది. ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ చూస్తున్నప్పుడు ఓల్డ్ పీపుల్ వాళ్ళ లవ్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తుంటారు, కానీ ప్రజెంట్ ఉన్న యంగ్ పీపుల్ మాత్రం వాళ్ళ లవ్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. జస్ట్ ఎక్స్ప్రెస్ చేయడం అంటే కాల్స్ మాట్లాడుకోవడం, 24/7 చాట్స్ లేదా మీట్ అవ్వడం, ఇవి మాత్రమే అనుకుంటున్నారు. అసలు మీరు చెప్పండి, లవ్ అంటే ఏంటి? లవ్ అంటే ఏంటక్క, ఇద్దరు కలిసి ఉంటే లవ్. వాళ్ళు ఒక్కరు కరెక్ట్ లేకపోయినా లవ్వే కాదు నా వర్షన్లో అయితే. అండర్స్టాండింగ్ మెయిన్ అయితే అండర్స్టాండింగ్ లేకపోతే మాత్రం లవ్ చేసుకోవద్దు. ఆఫ్టర్ చేసుకున్నాక ఒక సిచ్యువేషన్లో థర్డ్ పర్సన్, నేనైతే థర్డ్ పర్సన్ అంటే అక్కడ నేను. ఎందుకంటే ప్రజెంట్ అయితే సిచ్యువేషన్లో థర్డ్ పర్సన్. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, నాకు ప్రపోజ్ చేసింది. ఆమె ఏం చూసినా లవ్ చేసింది. ఫస్ట్ నా పైసనా, నా అందమా, లేకపోతే నా ప్రొఫెషనా, అది మెయిన్ ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకంటే మా ఫ్రెండ్ గారికి సేమ్ సిచ్యువేషన్ ఒక స్టోరీ. ఇవి ఏవి తెలియకుండా లవ్ చేసి ఉంటే ఇవి ఇప్పుడు అవి తెలియకుండా లవ్ చేస్తే దాన్ని ఏమంటారు అక్క, లవ్ అన్నారు దాన్ని. ఏదో ఒకటి ఉంటుంది కదా, అంటే ఈడు నా లైఫ్లో ఉంటే నేను మంచిగా ఉంటా, హ్యాపీగా చూసుకుంటా, ఏదో ఒకటి ఉంటుంది. ఆ రీజన్తో నేను మన లైఫ్లో నేను ఉంటే నేను మంచిగా ఉంటా అనే రీజన్తో వస్తే ఓకే. కానీ నీ అందం చూసింది అయితే ఏం చేస్తే తెలుసా, నీకంటే మంచిగా అందం ఉన్నోడు వస్తే అంతనే పోతుంది. డబ్బు చూసింది ఏమైతే తెలుసా, నీకన్నా డబ్బు ఎక్కువ పెట్టినోడు ఉంటే అంతనే పోతుంది. ఫ్రెండ్షిప్ గురించి, ఫ్రెండ్షిప్ అంటే మనకు ఒక ఇద్దరు ఉంటారు అక్క, నా బెస్ట్ ఫ్రెండ్స్ ముగ్గురు. మొత్తం తరుణ్, జాన్, అభి అని ముగ్గురు ఉంటారు. ఏ సిచ్యువేషన్లో అయినా హెల్ప్ చేస్తారు. ప్రతి ఒక్కదానికి మనం ఇంటికాడ లేకపోయినా ఇంటి దగ్గర పని ఉందంటే పోయి చేసేస్తారు, కానీ మన పని అనుకొని చేసేస్తారు. బట్ ఈ రోజుల్లో ఉన్న దోస్తానికి, ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ దోస్తానికి సింక్ లేదు కదా. ఏది అంటే కొంతమంది ఎట్లా అంటే దోస్తానంటే అక్కయ్యో మనతో ఎంత మంచిగా ఉండి కూడా మన సిచ్యువేషన్ అర్థం చేసుకొని మన ప్రతి హెల్ప్లో ఉంటాడు వాడు దోస్తు. కాకపోతే మంచిగా వండుకుంటే కూడా మన వెనక నుంచి చాలా చేస్తారు. ఈ రోజుల్లో అట్లా చేస్తారు. మరి వీటి మీద చెప్పొచ్చు కదా 2-3 డైలాగులు ఇవి దోస్తాన్ మీద. ఇంకా దోస్తాన్ మీద అంటే చెప్పొచ్చు అదేమన్నా అక్క, దోస్తాన్ మనం మంచిగా ఉంటే వాడు మంచిగా ఉంటాడు. ఒక్కసారి మన లవ్లో ఎంత మందికి కనెక్ట్ అవుతామో అది. కానీ దోస్తాన్లో వన్స్ ఒకసారి కనెక్ట్ అయినాం అనుకో, ఎండ్ ఆఫ్ ద డే వరకు అది బ్రేక్ అవ్వదు అంతే. లోపల పగలు పెట్టుకుంటారు కావచ్చు, మళ్ళీ ఎప్పటికైనా కలుస్తారు, కానీ అసలుకే బ్రేక్ అవ్వదు. లవర్ అంటావా, ఇప్పుడు బ్రేకప్ అయింది అనుకో, ఇంకొకరు అయితే అంతను పోతుంది, లేకపోతేనేమో పెళ్లి చేసుకొని పోతుంది వేరేటంతో. అంతకుమించి ఫ్రెండ్షిప్లో అయితే ఎండ్ ఆఫ్ ద డే సచ్చేంత వరకు కూడా ఉంటుంది అంతే. అండ్ కొంతమంది మాట్లాడుతున్న మాట్లాడిందంటే బ్రేకప్ అయితే తొందరగా మూవ్ ఆన్ ఎవరు అవుతారు, అమ్మాయిలా అబ్బాయిలా? అంటే నీకు తెలిసినంత వరకు. నాకు తెలిసినంత వరకు అయితే మళ్ళీ చెప్తున్నా, వాళ్ళకి బ్రేకప్ అయినాక ఇద్దరికి ఉంటుంది. వాడు కాల్ చేస్తాడా, వాడే ఫస్ట్ కాల్, ఈగోలు ఉంటాయి అన్నాడు. వాడు చేస్తే నేను చేస్తా. ఇప్పుడు నేను ఒకవేళ మెసేజ్ చేసిన అనుకో, నన్ను డైరెక్ట్ యాటిట్యూడ్ చూపిస్తాను నా మీద అనే సిచ్యువేషన్ ఇది. సో ఎందుకంటే నేను డైలీ జరిగేది చెప్తున్నా నేను. అట్లా అని చెప్పేసి మాత్రం నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పటికి మా పిల్లకున్న నాకు గొడవలు అయినప్పుడు ఆమెనే నాకు ఫస్ట్ అయితే ఆమెనే మెసేజ్ చేస్తుంది. ఇంత గొడవలు ఉన్నా కూడా అర్థం చేసుకొని మళ్ళీ నేను ఇప్పుడు వీళ్ళతో మాట్లాడకపోయినా అనుకో, ఇప్పుడు ఇట్లా జరుగుతున్నాయి అక్క సిచ్యువేషన్, నేను మాట్లాడకపోతే వేరే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ అవుతుందేమో అని చెప్పేసి ఫస్ట్ ఆమెనే మెసేజ్ చేస్తుంది. అంత భయం నేనంటే. ఉండాలి, ఆ లవ్ కూడా ఉండాలి. బట్ అది ఓవర్ అయితే మళ్ళీ ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇంకా కొంతమంది లైక్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి రిలేషన్లో ఉన్నప్పుడు ఊరికే ఫోన్ చేసేడు, లొకేషన్ పంపి, నాకు డౌటే, ఇట్లాంటివి కొన్ని మాట్లాడతారు. అంటే కొంతమంది ఏంటంటే ఓవర్ కేరింగ్, ఓవర్ లవ్ వల్ల కూడా మాట్లాడతారు. అది కూడా ఏంటంటే ఒక అబ్బాయి ఇప్పుడు నీ మీద ఒక అమ్మాయి మీద అబ్బాయి అనుమానం పడుతుందంటే అది సిన్సియర్ లవ్ అక్క. ఈ రోజులలో అయితే నాకు తెలిసిన చెప్తున్నా, ఒక అబ్బాయి అమ్మాయి మీద అనుమానం పడుతుందంటే అదే సిన్సియర్ లవ్. వాడు నువ్వే లైఫ్ నువ్వే వైఫ్ అనుకున్నాడు కాబట్టి వాడు పడుతుండు. అనుమానం అవుతుంది కదా. మిత్తిమీరడం అంటే ఒకటి ఎనీ టైం అడగరు అక్క. ఎప్పుడో ఒక సిచ్యువేషన్ జరిగిన వాళ్ళు దాన్ని ముందుకు తీసుకొచ్చి నన్ను ఇట్లా అంటుండే అట్టుంటానని 10 మందిలో ఇస్తారు. అది కరెక్ట్ కాదు. అనుమానం పడతారు. ఇప్పటికి నేను కూడా పడతాను. మనం పడ్డంత మాత్రాన అది అనుమానం కాదు, కేరింగ్ అంతే. అది ఒక ఆమెకి ఇంట్రెస్ట్ లేదు, ఆమె మీద లవ్వే లేదు. లవ్ లేనప్పుడు ఎవరితో పోతుంది, ఎవరితో పడుకుంటుంది, మనకు సంబంధం లేదు. మనం అనుకున్నాం కాబట్టి మనకు సంబంధం కాబట్టి ఫోన్ మాట్లాడినా ఎవరితో మాట్లాడతాను, తినకపోయినా ఎవరి గురించి తినలేదు, నేను ఏమనలే కదా, ఇంకెవరి మీద బెంగ పెట్టుకొని తిను, ఇట్లాంటివి ఉంటాయి అక్క.
మితిమీరడం కరెక్ట్ కాదు, బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మాత్రం అనుమానం ఉంటే ప్రేమ, అనుమానం ఉండగానే ప్రేమ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కాల్స్ మాట్లాడతలే, చాట్స్ చేస్తలే, చాలా డేస్ అయింది మీట్ అవ్వక, మీట్ అయితేనే లవ్వా, మెసేజ్ చేస్తేనే లవ్వా, కాల్ చేస్తేనే లవ్వా అని మాట్లాడతారు. సో వాళ్ళకి నువ్వేం చెప్తావు? మీట్ అయితేనే లవ్ అంటే మరీ అంత కూడా ఉండదు అక్క. ఎనీ టైం మాట్లాడి వన్స్ ఒకసారి మాట్లాడము దూరం పెట్టినాం అనుకో, వాళ్ళు మనమే అలవాటు చేసిన వాళ్ళం. ఇప్పుడు నీతోని ఫ్రెండ్ లాగా నేను నార్మల్ ఎనీ టైం మాట్లాడతా, వన్స్ ఒకసారి నేను దూరం పెట్టి నార్మల్ అనుకో, నీ మైండ్లో ఏమని వస్తా అంటే మనకి వేరే ఫ్రెండ్ దొరికిండొచ్చు, వేరే ఫ్రెండ్ వచ్చి మన లైఫ్లో దూరం పెట్టిండు అని మన మీద ఒక నెగిటివిటీ వస్తుంది వాళ్ళకి అంతే. సో మాట్లాడితే ఫస్ట్ నుంచే ఉండాలి, ఫస్ట్ నుంచే లైక్ ఎట్లా అంటే ఫస్ట్ నుంచే తక్కువ మాట్లాడడం, తక్కువ మెసేజ్ చేయడం, అట్లానే ఉన్నా ఫస్ట్ నుంచి అలవాటు అయిపోతుంది. మొత్తానికి ఒకటేసారి డీప్గా పోయి ఒకటేసారి లో అయినాం అనుకో పక్క అనుమానం వస్తుంది వాళ్ళకి. ఓకే, ఎట్లా పరిచయం సుమ్మి నీకు? సుమ్మి అంటే నాకు చెల్లె ఇందు అని పరిచయం, నాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం, లైక్ ఎట్లా రమ్మన్నారు వాళ్ళే వెళ్ళిన. సుమ్మికి లైవ్ కాల్. హలో, ఎక్కడున్నావు? అయితే ఒక ముచ్చట చెప్తే ఎవరితో చెప్పకు.